రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకటరామారావు అన్నారు. నీతి నిజాయితీ కలిగిన జేడీ లక్ష్మీనారాయణ పెట్టిన జై భారత్ నేషనల్ పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకటరామారావు భవానీపురంలోని పలు ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నీతి నిజాయితీ పరులైన నాయకులను ఎన్నుకోవాలని, తద్వారా రాష్ట్రాభివృద్ధిని సాధించవచ్చునని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని, అదేవిధంగా రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ 2 పార్టీలు స్వార్థం కోసం తొత్తులుగా మారాయని విమర్శించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 5 సంవత్సరాల్లో 500 కోట్ల రూపాయలు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే అక్కడ ఒక అభివృద్ధి పథకాల మీద ఖర్చు పెడితే అసలు మన నియోజకవర్గం ఎంతలా అభివృద్ధి చెందుతుందో మీరు ఒక్క తప్ప ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఊహించుకోండి ఎంత అన్యాయం జరుగుతుందంటే ఈరోజు అమ్మఒడికి 18,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మరి 175 నియోజకవర్గాలకి 5 సంవత్సరాలకి 500 కోట్ల 5 సంవత్సరానికి 100 కోట్లు అంటే 17,500 కోట్ల రూపాయలు అవుతుంది. 17,500 కోట్ల రూపాయలు నథింగ్. ఇది ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి వెళ్లకుండా అక్కడ ప్రజా కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రజా కమిటీకి ఈ సంవత్సరానికి ఈ పథకాలు ఈ డెవలప్మెంట్ చేద్దాము అని చెప్పేసి తీర్మానం చేసి ఆ పథకాలని ఒక ఎమ్మెల్యే యొక్క ఆధ్వర్యంలో అలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ దీనికి ఆడిటింగ్ ఒక ప్రజా కమిటీ సెపరేట్గా ఉంటుంది. వీళ్ళు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో సజావుగా సౌతన్య నిజాయితీగా జరుగుతున్న నిజ నిర్ధారణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక ట్రాన్స్పరెన్సీలో ఇది రాజకీయం చేయాలి, రాజనీతితో కూడిన రాజకీయం చేయాలని మేము ఆలోచిస్తున్నాం. మీరు రాజకీయాలు చేయాలని మీరు ఆలోచిస్తున్నారు. ఇటువంటి ప్రవృత్తిని మీరు మాపుకోవాలి. పేదరికం గురించి మీరు అనేక వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారే, అసలు ఆ పేదరికం పుట్టింది తయారు చేస్తుంది ఎవరు? మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. మరి ఇటువంటి ఎన్నో సమస్యల మీద ప్రజల్ని మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరికి ఓటు వేసినా, వైసీపీకి ఓటు వేసినా, టీడీపీకి ఓటు వేసినా, జనసేనకు ఓటు వేసినా, అన్ని ఓట్లు కూడా మన రాష్ట్రాన్ని తీవ్రంగా అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీకి పడుతున్నాయి. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏ మేలు చేశారని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ మేలు చేయని ప్రధానమంత్రి గారు ఎందుకు రావడం అంటే మరొక్క దఫా ఇక్కడ ప్రభుత్వాలను కూల్చి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మళ్ళీ ఒక పునాది వేస్తూ ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 847 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి భారతదేశం అంతటా ప్రభుత్వాలు కూల్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది అని చెప్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాం. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 9వ డివిజన్లో వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి దేవినేని సుధీర ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్లో ఇంటింటికి తిరిగి ఎంపీగా నాని విజయవాడతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసిన పనులతో పాటు తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులను ఆమె ఓటర్లకు వివరించారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి నానిని, అవినాష్ను గెలిపించాలని ఆమె ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. 9వ డివిజన్లో వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి దేవినేని సుధీర ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్లో ఇంటింటికి తిరిగి ఎంపీగా నాని విజయవాడతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసిన పనులతో పాటు తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులను ఆమె ఓటర్లకు వివరించారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి నానిని, అవినాష్ను గెలిపించాలని ఆమె ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. మీలో కొంతమంది నేను ఆల్రెడీ కలిశాను. పలవనాలకి నేను దేవినేని అవినాష్ గారి వైపు. అవినాష్ గారు 2 ఏళ్ళ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇన్ఛార్జ్గా ఉండి కూడా ఎన్ని పనులు చేశారో మీరు అందరూ చూస్తున్నారు. అవతల అభివృద్ధి లేదని చెప్తున్నారు. అభివృద్ధి అంటే పెద్ద బిల్డింగ్ కట్టడం అవ్వలేదు. ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని పార్కులు కట్టారు. ఇక్కడ లోకల్గా అవసరమైంది ముందు చేస్తేనే ఏదైనా తర్వాత నెక్స్ట్ పైకి వెళ్ళగలుగుతారు. నేను ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా ఎప్పుడు నన్ను గెలిపించాలి, గెలిపిస్తేనే నేను చేస్తాను, నన్ను గెలిపించాక నేను చెయ్యకపోతే అడగండి అందులో ముందు పని చేసి చూపించి నన్ను గెలిపించండి అని ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా లేదనుకుంటా పని చేసి పెడతారు. నాని గారు కూడా నాకు చిన్నప్పటి నుంచి పర్సనల్గా తెలుసు. ఆయన మెంటాలిటీ, అవినాష్ గారి మెంటాలిటీ ఏంటంటే వచ్చింది ఎవరు అని చూడరు,
అవసరం ఉండి పని చేసి పెట్టాలి అనే మెంటాలిటీ వాళ్ళు. ఇద్దరిది ఒకే మెంటాలిటీ కాబట్టి వచ్చే రోజుల్లో ఇద్దరిని గెలిపిస్తే మీకు ఎటువంటి అవసరం ఉన్నా ఇద్దరు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేతలు పైలా సోమినాయుడు దుయ్యబట్టారు. పోతిన మహేష్ వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకొని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. సుజనా చౌదరి నాన్ లోకల్ అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సుజనా చౌదరి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని జోసన్ చెప్పారు. ప్రలోభాలకు నగరాలు లొంగుతున్నారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విజన్ ఉన్న నాయకుడు సుజనా అని, అందుకే తాము ఆయనకు మద్దతు పలికామని చెప్పారు. ఇళ్ల పట్టాల సమస్య దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, మంచినీటి సమస్య దగ్గర నుంచి, మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్ల దగ్గర నుంచి, ఇలా అనేక సమస్యల వలయంలోనే పశ్చిమ నియోజకవర్గం కూరుకుపోయిందే తప్ప గత పాలకులు పశ్చిమ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అనేటువంటి అంశాన్ని ప్రజలు క్లియర్ కట్గా సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యాలు మనం చూసాం. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు దశాబ్ద కాలంగా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దుర్మార్గ పాలన తప్ప చేసింది శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలోని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని ఏదైతే మద్యాన్ని, నాచు రకమైనటువంటి మద్యాన్ని అమ్ముతూ ప్రజల్ని అనారోగ్యానికి గురి చేసినటువంటి నేపథ్యాలు మనం చూసాం. ఇలా అనేక రకాలుగా దుర్మార్గ పాలన అందిస్తూ ఈరోజు ప్రజా వ్యతిరేకతను కూడగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పట్ల విశ్వాసం పోయి ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిపించాలన్నటువంటి లక్ష్యంతో ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంపై విశ్వాసంతో ఈరోజు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు కనబడతా ఉంది. బ్యాంకులకు 6,000 కోట్లకు పంగనామం పెట్టిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అదే తరహాలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కుచ్చుటోపి పెట్టేందుకు చూస్తున్నారంటూ జై భీమరావు పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరసా సురేష్ కుమార్ పేర్కొన్నారు. పశ్చిమాన డబ్బులను ఏర్లుగా పారిస్తూ నియోజకవర్గ ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. నియోజకవర్గ సమస్యలు తెలియనటువంటి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ తరహాగా మారుస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. 126 కంపెనీలు, సెల్ కంపెనీలు, దొంగ కంపెనీలు పెట్టి అనేక బ్యాంకులను మోసం చేసిన ఒక గజ దొంగ సుజనా చౌదరి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు కొంతమంది అమాయకులు, మైనార్టీలను, క్రైస్తవుల్ని మోసం చేసి వాళ్ళకి డబ్బులు ఆశ చేసి ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ మోసం చేస్తున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో నేను ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి సందులోనూ, ప్రతి గొంతులోనూ తిరిగిన వ్యక్తిగా, ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా, ప్రతి అణువు ఎక్కడ ఏ ఒక సమస్య ఉందో నాకు తెలిసిన వ్యక్తిగా ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో నన్ను కోటు గుర్తు మీద ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించాలని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ ఒకసారి కోరుచున్నాను. ఒక్కసారి ఆలోచించండి పశ్చిమ నియోజకవర్గ ప్రజలారా, ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరో ఈ పశ్చిమ నియోజకవర్గం ఎవరు ఈ పశ్చిమ నియోజకవర్గ సమస్యల గురించి పరిష్కరించేవాళ్ళు ఈరోజు సుజనా చౌదరి రేపొద్దున గెలిపిస్తే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తెల్లారేపాటికి హైదరాబాద్లోనూ, బొంబాయిలోనూ, ఢిల్లీలోనూ కూర్చొని ఏ బ్యాంకును కొల్లగొట్టాలని చూసే వ్యక్తి సుజనా చౌదరి. రాబోయే ఎన్నికల్లో జగన్కి 3 రాజధానుల అంశమే శరాఘాతం కాబోతుందని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదికాని గురునాథం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన వికేంద్రీకరణ ఫలాలు దళిత, బడుగు, బలహీన వర్గాలకు అందుతాయని నమ్మి జగన్ ప్రకటించిన 3 రాజధానులకు కట్టుబడి ఉద్యమం చేశామని, అయితే జగన్ వికేంద్రీకరణ మేము ఆశించిన వికేంద్రీకరణకు పొంతన లేకుండా ఉండడంతో మోసపోయామని గుర్తించేసరికి 4 ఏళ్లు గడిచిపోయాయన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోయారు. తమకు కావలసిన సప్లా నిధులను పక్కదారి పట్టించిన మోసగాడు జగన్ అని విమర్శించారు. జగన్ మోసాలను ప్రజలు ఇన్ని రోజులకు గుర్తించారని, ఇక ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే వరకు తాము నిద్రపోయేది లేదన్నారు. జగన్ గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం, ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు. బహుజనులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అంబేద్కర్ గారు ఓవర్సీస్ అన్నావు, అది నీ పేరు పెట్టుకున్నావు. అంబేద్కర్ గారు పేరు ఎందుకు పెట్టారు? బరోడా మహారాజు గారు అంబేద్కర్ గారిని అడాప్ట్ చేసుకొని
అమెరికా పంపించి లండన్ పంపించాడు కాబట్టి అక్కడ చదువుతున్నారు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని అట్లా అవ్వాలి అంబేద్కర్ అని పెట్టాడు. నువ్వేం చేసావు? ఎస్సీ ఎస్టీలకు వచ్చేటువంటి ఓవర్సీస్ మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓవర్సీస్ అని పెట్టావు. అంటే నీ యొక్క కుట్రకోణం పరాకాష్ఠకు చేరింది, నీ యొక్క నియంత స్వరూపం బయటకు వస్తూ ఉంది. అసలు అన్నీ క్యాన్సిల్ చేసింది నువ్వే కదా. ఎస్సీలకి ఎస్టీలకి ఇవ్వాల్సినటువంటి 27 ప్రయోజిత పథకాలన్నీ క్యాన్సిల్ చేశావు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నాశనం చేశావు. ఎస్సీ ఎస్టీల మీద నువ్వు దమనకాండ చేస్తూ ఉన్నావు. ఒక పక్క డాక్టర్ని రోడ్ల మీద కొట్టించావు, అతను చనిపోయాడు. అదేవిధంగా సుబ్రహ్మణ్యాన్ని చంపించావు అనంతబాబుతో, ఒక పక్క అయిపోయింది. త్రిమూర్తులు చేర్చుకున్నావు, శిరోమండలం చేసినటువంటి వాళ్ళని, క్రిమినల్స్ని. అసలు నీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఫ్రాక్షనిస్టులే. అదేవిధంగా జస్టిస్ రామకృష్ణ గారి మీద, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టావు. ఈ విధంగా నువ్వు రాష్ట్రంలో యాగి చేస్తా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకుండా, మేనిఫెస్టో అంటే భగవద్గీత అంటావు, ఖురాన్ అంటావు, లేకపోతే బైబిల్ అంటావు. అసలు నువ్వు చెప్పేటువంటి మాటలు అసత్యం. నువ్వు దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని 4 సంవత్సరాలు నేను ఉద్యమకారుడిగా ఉద్యమం చేశాను. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఉద్యమం చేస్తే వాళ్ళందరికీ ప్రలోభ పెట్టి ఇస్తానన్నటువంటి ఏ డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకి ఇస్తానన్నటువంటి అంశాలన్నీ కూడా ఇవ్వకుండా 100 కోట్లు మా పేరుతో చెప్పి వసూలు చేసుకొని దోచుకున్నారు, దాచుకున్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.